తుఫాను రేపు రాత్రికి తీరం దాటే అవకాశం ఉందన్నారు మంత్రి నారాయణ. తుఫాను వల్ల ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారని మంత్రి నారాయణ చెప్పారు. ఈ నెల 29 వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించామన్నారు. కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావం తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సైక్లోన్ యాక్చువల్గా 28 నైట్ కానీ లేదా 29 ఎర్లీ మార్నింగ్ కానీ అది తీరాన్ని దాటొచ్చని, అది కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో దాటేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది ఈరోజు ఫోర్కాస్ట్, ఈరోజు వరకు ఉన్న ఫోర్కాస్ట్. దాని మీద ముఖ్యమంత్రి గారు ఇంతవరకు అనేక దఫాలుగా అటు అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ వీడియో కాన్ఫరెన్సు, టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం, అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దుబాయ్కి పోయినా దుబాయ్ నుంచి కూడా యాక్చువల్గా కాన్ఫరెన్స్ తీసుకొని మా అందరికి యాక్చువల్ ఇన్స్ట్రక్షన్ జరిగింది. 27వ తేదీ నుంచి 29వ తేదీ దాకా పాఠశాలకు మొత్తం అన్నిటికీ టోటల్గా హాలిడే ఇవ్వడం జరిగింది. 29వ తేదీ పరిస్థితిని చూసుకొని అవసరమైతే 30వ తేదీ ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తారు. 101 వసతి గృహాలు గురుకుల పాఠశాలలో ఉన్న 14,499 మంది పిల్లలు ఇంటికి పంపించేశారు. ఇంటికి రీచ్ అయినట్టు కూడా మెసేజ్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది.